హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఇండియన్ ఫిజియోగ్రఫీని ఒక ర్యాపిడ్ రివిజన్గా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నటువంటి నాలెడ్జ్ రేపు మీరు ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైనా ఫాస్ట్ క్విక్ రివిజన్ కోసం దీన్ని ఒక రిఫరెన్స్ మెటీరియల్గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో చూసిన తర్వాత బెటర్ మీరు ఒక ప్లేలిస్ట్లో సేవ్ చేసుకుంటే మీకు ఈజీ క్విక్ రివిజన్కి తర్వాత యూజ్ అవుతుంది. ఓకే, సరే. సో వీడియో టాపిక్ వచ్చేసేసి మనకి ఇండియా అండ్ ఇట్స్ ఫిజికల్ మ్యాప్ లొకేషన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఫిజియోగ్రఫీని మనం మెయిన్గా ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైక్లికల్ వేలో హిమాలయాస్లో మనకి ట్రాన్స్ హిమాలయాస్, దాని తర్వాత మనకి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అని ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం ఎనీహౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హిమాలయాస్గా డివైడ్ చేయొచ్చు ఇండియన్ ఫిజియోగ్రఫీని. అలానే నార్త్ ఈస్ట్, దాని తర్వాత ప్లేన్ ఏరియాస్, గ్యాంగ్టిక్ ప్లేన్ ఏరియాస్ అంటాం వీటిని. దాని తర్వాత ఈస్టర్న్ ప్లేన్, ఈస్ట్ కోస్ట్ ప్లేన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ కోస్ట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్, దక్కన్ ప్లాట్యూ, థార్ డెజర్ట్ ఏరియా, దాని తర్వాత లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇలా మనకి ఇండియన్ ఫిజియోగ్రఫీని ఈ కీ ఏరియాస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో హిమాలయాస్ని చూసినట్టయితే ఈ హిమాలయన్ మౌంటైన్స్ మనకి ఫోల్డెడ్ మౌంటైన్స్. ఓకే, ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్లో కూడా హిమాలయాస్ అనేవి మనకి సో కొద్దిగా అంటే హిస్టారికల్గా చూసినప్పుడు కొద్దిగా న్యూయర్ టైమ్స్ అంటే రీసెంట్గానే ఫామ్ అయినాయి కాబట్టి వీటిని మనం యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్ సిస్టమ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ యొక్క ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి వాటర్ అనేవి ఒకేసారిగా పైకి వెళ్ళి ఫ్రీజ్ అవ్వడం వల్ల వాటితో పాటు స్టోన్, ఎర్త్ మెటీరియల్ ఇవన్నీ కలిసి ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్గా ఫామ్ అయ్యాయి. హిమాలయన్ మౌంటైన్స్ని మనము ఇక్కడ చూసినట్టయితే మేజర్గా ఫోర్ డివిజన్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ట్రాన్స్ హిమాలయాస్, ఇవేంటంటే హిమాలయాస్ అండ్ నార్త్ ఆఫ్ హిమాలయాస్. ఇవి జనరల్గా మనకి ఇండియాని ట్రెడిషనల్గా ఈ యొక్క నార్త్ డిఫరెంట్ అదర్ కంట్రీస్తోని లైక్ నేపాల్ నుంచి కొన్ని రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఈ ట్రాన్స్ హిమాలయ పరిధిలో ఉంటాయి. ఈ ట్రాన్స్ హిమాలయాస్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పాసెస్ ఏంటంటే కారాకోరం పాస్, లడాక్ పాస్ అండ్ అలానే జస్కార్ రేంజ్. దాని తర్వాత ఇండియా వైపు వస్తున్న కొద్దీ అంటే ట్రాన్స్ హిమాలయాస్ తర్వాత మనకి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, అలానే శివాలిక్ రేంజ్ ఉంటుంది. ఈ గ్రేటర్ హిమాలయాస్లో మనకి హిమాలయాస్ యొక్క ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. అలానే గ్లేషియర్స్ అంటే మన ఇండియాకి సప్లై అవుతున్నటువంటి పెరీనియల్ రివర్స్, జీవనదులు ఉన్నాయి కదా, ఆ జీవనదులు స్టార్ట్ అయ్యేటటువంటి గ్లేషియర్స్ కూడా మనకి ఎక్కువగా గ్రేటర్ హిమాలయాస్ నుంచి ఉంటాయి. నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్, ఇవేంటంటే జనరల్గా మనకి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే కనుక ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అలానే వ్యాలీస్ ఉంటాయి. లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజ్, ఇక్కడ వచ్చేసి మనకి ఇవి అంటే చిన్న చిన్న కొండ ప్రాంతాల టైపు. ఇవి ఫ్రెజైల్ అంటే జనరల్గా మనకి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కొన్ని సందర్భాలలో మనకి పర్వత చర్యలు విరిగిపడడం ఇట్లాంటివి చూస్తుంటాం కదా. సో ఇవి జనరల్గా మనకి శివాలిక్ రేంజ్లో జరుగుతుంటుంది. ఇది మీకు హిమాలయాకి సంబంధించి బ్రీఫ్గా క్విక్ అప్డేట్స్ తెలుసుకోవాల్సింది మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి యొక్క నార్దర్న్ ప్లెయిన్స్. ఈ నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి మనకి ప్రధానంగా ఓకే పంజాబ్ అండ్ యూపీ అండ్ కొన్ని మనకి బీహార్ లాంటి రాష్ట్రాలలో కూడా ఇది ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఈ నార్దర్న్ ప్లెయిన్స్ ఏంటంటే మన నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతాల వల్ల ఏర్పడినటువంటి మైదానాలు అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక రివర్ వల్ల ఒక మైదానం, ఒక ప్లేన్ ఏరియా ఫామ్ అయింది అంటే అక్కడ మనకి అల్యూవియల్ సాయిల్ అనేది ఉంటుంది, అంటే ఒండ్రు మట్టి ఉంటుంది. అందుకోసమే మన ఇండియాలో ఫస్ట్ టైం గ్రీన్ రివల్యూషన్ లాంచ్ చేసినప్పుడు ఈ యొక్క పంజాబ్లో కానీ వెస్ట్రన్ యూపీలో కానీ స్టార్ట్ చేసాం. ఓకే, ఈ నార్దర్న్ ప్లెయిన్ని మనం ఫర్దర్గా పంజాబ్ ప్లెయిన్స్ అని, గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ అని, బ్రహ్మపుత్ర ప్లెయిన్ అని డివైడ్ చేయడం జరిగింది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ నార్దర్న్ ప్లెయిన్లో మనం చూసేటటువంటి యొక్క డిపాజిట్స్ ఏంటి, మనకి అల్యూవియల్ డిపాజిట్స్. అండ్ నార్దర్న్ ప్లెయిన్స్ ఇండియాలో మనకి బ్రహ్మపుత్ర అండ్ గ్యాంగస్ ఈ రెండు నదుల వల్ల ప్రధానంగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఇవి ఎక్స్ట్రీమ్ ఫర్టైల్ ఏరియాస్. ఓకే, దాని తర్వాత వీటి యొక్క ఎలివేషన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఇవి యొక్క రైల్వే మార్గాలు వేయడానికి అనుకూలంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఫర్టైల్ ల్యాండ్ అవ్వడం వల్ల ఈవెన్ పాపులేషన్ డెన్సిటీ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఇక్కడ హిస్టారికల్గా కూడా తరచుగా యుద్ధాలు కూడా జరిగినాయి ఈ యొక్క ల్యాండ్స్ కోసం అని చెప్పేసి. మగధ ఎంపైర్ నుంచి
అలా జరుగుతూనే వచ్చింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ప్లాట్యూస్. ఓకే, మన ప్లాట్యూ అంటే మన భారతదేశంలో ద్వీపకల్ప భారతదేశం అని చెప్పేసి, ఓకే, పెనిన్సులార్ ఇండియా, ద్వీపకల్ప భారతదేశం అంటే ఒక ల్యాండ్కి 3 వైపులా నీరు ఉన్నట్టయితే కనుక దాన్ని మనం పెనిన్సులా పార్ట్ అంటాం. ఓకే, సో ఈ యొక్క పెనిన్సులార్ పార్ట్లో ద్వీపకల్ప భారతదేశంలో ఎక్కువగా ల్యాండ్ మాస్ ఆక్యుపై అయింది మనకి ప్లాట్యూస్, పీఠభూములు. ఈ యొక్క ప్లాట్యూస్ జనరల్గా ఇక్కడ ఏం కలిగి ఉంటాయి అంటే మినరల్స్ అనేవి ఉంటాయి. అందుకోసమే మీకు ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ కోల్ మైన్స్ కానీ ఈ యొక్క ప్లాట్యూస్లో చూడవచ్చు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాట్యూస్ చూడవచ్చు మీరు, దక్కన్ ప్లాట్యూ, అలానే దండకారణ్య ప్లాట్యూ, తెలంగాణ ప్లాట్యూ, చోటానాగ్పూర్ ప్లాట్యూ అండ్ బఘేల్ఖండ్ ప్లాట్యూ, బుందేల్ఖండ్ ప్లాట్యూ, ఇట్లాంటివి అనమాట. ఓకే, ఈ ప్లాట్యూస్ మేజర్గా మనకి ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశ ద్వీపకల్పంలో ఈ రాళ్ళు మనకి ఇగ్నియస్ రాక్స్ అంటే మనకి వాల్కానోస్ ఎరప్ట్ అయినప్పుడు లోపల ఉన్నటువంటి మ్యాగ్మా బయటకు వచ్చి సాలిడిఫై అవ్వడం వల్ల ఈ యొక్క ఇగ్నియస్ రాక్స్ ఫామ్ అవుతుంటాయి. తెలుసు మీకు, రాక్స్లో మనకి ఇగ్నియస్ రాక్స్ అని, మెటామార్ఫిక్ రాక్స్ అని, ఓకే, సో ఇలాంటి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, అండ్ సెడిమెంటరీ రాక్స్. ఇవి ఇగ్నియస్ రాక్స్ వల్ల ఫామ్ అయినాయి అనమాట పెనిన్సులార్ ఇండియా అనేది. మేజర్గా మనకి దక్కన్ ప్లాట్యూ, సెంట్రల్ హైలాండ్స్, చోటానాగ్పూర్ ప్లాట్యూ ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి ఈ యొక్క పెనిన్సులార్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో రివర్స్ ఎక్కువగా మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సే ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా రివర్ గోదావరి, కృష్ణ అండ్ కావేరి. కొన్ని మాత్రమే ఎక్సెప్షనల్గా ఇక్కడ మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఉంటుంది. ఇక్కడ నర్మదా రివర్, తాపీ రివర్, ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇక్కడ నర్మదా, తాపీ రివర్ వ్యాలీస్, రిఫ్ట్ వ్యాలీస్ని కూడా ఫామ్ చేశాయి. ఇది మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ఫ్రీక్వెంట్ క్వశ్చన్. రిఫ్ట్ వ్యాలీని ఫామ్ చేసేటటువంటి రివర్స్ ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత ఇండియన్ డిజర్ట్, థార్ డిజర్ట్, ఇది మనకి ఇండియాలో నార్త్ వెస్ట్ పార్ట్లో ఉంటుంది. అండ్ ఈ థార్ డిజర్ట్ ఎక్స్పాండ్ అవ్వకుండా మనకి కొద్దిగా ఆరావళి పర్వతాలు ఆపుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి ఎక్స్పాండ్ కాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈవెన్ గ్రేట్ గ్రీన్ వాల్ అంటే ఇండియన్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనే దాన్ని మనం ఒక సహారా దగ్గర వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆఫ్ కోర్స్ ఈ థార్ డెజర్ట్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ మనకి ఏదైనా న్యూక్లియర్ వెపన్స్ని కూడా మనం ఇక్కడనే టెస్ట్ చేస్తుంటాం థార్ డెజర్ట్లో. ఓకే, ప్రోక్రాన్ 1 కానీ ప్రోక్రాన్ 2 కానీ మనకి థార్ డెజర్ట్లోనే కండక్ట్ చేయడం జరిగింది. ఇది నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. రాజస్థాన్, గుజరాత్ స్టేట్స్ని స్ప్రెడ్ అయింది థార్ డెజర్ట్ అనేది. క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇక్కడ మనకి లో రెయిన్ఫాల్, శాండ్ డ్యూన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటటువంటి సీజనల్ రివర్ ఏంటంటే లుగ్నీ రివర్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనకి ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్, మన ఇండియాలో ఈ యొక్క కోస్టల్ ప్లెయిన్స్ అనేవి ఎస్పెషల్లీ అంటే తీర మైదానాలు అనేది వెస్ట్ సైడ్ అయితే కనుక వెస్టర్న్ ఘాట్స్కి, దాంతోపాటు సముద్రానికి మధ్యలో. ఈస్ట్ అయితే కనుక ఈస్ట్ కోస్ట్, ఈస్టర్న్ ఘాట్స్కి, దాంతోపాటు మనకి బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఈ యొక్క కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి. కాకపోతే వెస్టర్న్ ప్లెయిన్స్ ఏంటంటే వీటికి వెస్టర్న్ ఘాట్స్కి దాంతోపాటు సముద్రానికి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల బేసికల్లీ ఈ యొక్క వెస్టర్న్ కోస్ట్ అనేది మనకి విడ్త్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈస్టర్న్ కోస్ట్. అలానే వెస్టర్న్ కోస్ట్లో మనకి సముద్రము దాంతోపాటు నదులు కలిసే ప్లేసులు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ యాస్చురీస్ కూడా ఫామ్ అయి ఉన్నాయి మనకి. సో వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, ఓకే, ఇక్కడ ఈస్టరీస్ డామినేట్ ఎక్కువ చేస్తుంటాయి. అండ్ మనకి ఈ కోస్టల్ ప్లెయిన్స్లో వెస్టర్న్ కోస్ట్ మనకి కొంకన్ కోస్ట్, మలబార్ కోస్ట్ ఇవి ఎక్కువగా మనం చూడవచ్చు. వేరాస్ ఈస్టర్న్ కోస్ట్, ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా, ఈస్టర్న్ కోస్ట్లో మనకి ఈస్టర్న్ ఘాట్స్కి సముద్రానికి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈస్టర్న్ కోస్ట్ అనేది అంటే ఈ యొక్క తూర్పు తీర మైదానాలు అనేవి విడత ఎక్కువ ఉంటుంది వీటికి. ఇవి ఇక్కడ మనకి విడత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ రివర్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ రివర్ డెల్టాస్ కూడా మీరు చూడొచ్చు, కృష్ణా గోదావరి డెల్టా ఇట్లాంటివి అనమాట. ఓకే, ఇక్కడ ఉండేటటువంటి ఇంపార్టెంట్ ప్లేన్ ఏరియాస్ నార్దర్న్ సర్కార్స్ అండ్ కోరమండల్ కోస్ట్ అంటుంటాం. నెక్స్ట్ మీకు ఇక్కడ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ ఏమో మనకి హైట్ ఎక్కువగా ఉంటాయి అండ్ మాన్సూన్ని ఫస్ట్ టచ్ చేసేది ఇక్కడే, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచి మనకి ఇక్కడ అండమాన్ తర్వాత. అండ్ ఇక్కడ మాన్సూన్స్ టచ్ అవుతాయి కాబట్టి ఇవి మీకు రెయిన్ఫాల్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి విండ్ వార్ డైరెక్షన్, లీవార్ డైరెక్షన్ అంటాం కదా, విండ్ వార్ డైరెక్షన్లో ఇక్కడ ఉంటాయి కాబట్టి వర్షపాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇక్కడ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే బయోస్పియర్ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బయోడైవర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వెస్టర్న్ ఘాట్స్ పేరు ఎక్కువగా ఉంటారు. అండ్ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి కంటిన్యూటీ మెయింటైన్ చేస్తాయి కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ఎలివేషన్ తక్కువగా ఉంటాయి అండ్ ఇవి డిస్కంటిన్యూటీ అనేది ఉంటుంది వీటికి. నెక్స్ట్
ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మన మెయిన్ ల్యాండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్ మీరు చూడొచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకి వోల్కానిక్ ఆరిజిన్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇవి మనకి స్ట్రాటజిక్గా కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని భారతదేశ ప్రభుత్వం యూటీగా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. వీటికి దగ్గరలోనే మనకి కోకోవా ఐలాండ్స్ ఉన్నాయి. సో మీకు ఐడియా ఉంటే చెప్పండి, కోకో ఐలాండ్స్ ఏ కంట్రీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయి ఇప్పుడు? ఓకే, సో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇంపార్టెంట్ వోల్కాన్ ఏంటంటే మనకి బారన్ ఐలాండ్స్, వోల్కానిక్ ఆరిజిన్ అండ్ ఇది ఇంపార్టెంట్ సెస్మిక్ జోన్ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేది. ఇక్కడ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ట్రై సర్వీస్ బెటాలియన్ కూడా ఉంది మనకి అండమాన్ నికోబార్లో. నెక్స్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్, ఇవి బేసికలీ కోరల్ ఆరిజిన్, కోరల్ వల్ల ఫామ్ అయినవి. వీటిని అటల్స్ అంటారు. మనకి ఎస్పెషల్లీ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ లక్షద్వీప్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ మాల్దీవ్స్కి ఆల్టర్నేటివ్గా అని చెప్పొచ్చు. ఓకే, ఇది మనకి క్విక్ ఇన్ఫర్మేషన్ వీటన్నిటి గురించి. సో ఇప్పుడు మనం నేర్చుకున్న దానిపైన కొన్ని ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసి మీరు రైట్ ఆన్సర్ ఎంతో పిక్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ద హిమాలయ మౌంటైన్ సిస్టమ్ కన్సిడర్. హిమాలయాకి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, గ్రేటర్ హిమాలయ కంటైన్స్ ఓల్డర్ రాక్ ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయన్ సిస్టమ్ అంటున్నారు. శివాలిక్ రేంజ్ అనేది మెయిన్లీ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్ని కలిగి ఉంటుంది అంటున్నారు. లెసర్ హిమాలయాస్ అనేవి ఎంటైర్లీ సౌత్ ఆఫ్ ద మెయిన్ బౌండరీ థర్స్ట్, ఎంబీటీకి సౌత్ ఉంటుంది అంటున్నారు లెసర్ హిమాలయాస్. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో పిక్ చేయండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద డెల్టాయిక్ నేచర్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. ఈస్టర్న్ కోస్ట్లో డెల్టాస్ ఎందుకు ఎక్కువ ఉంటాయి? ఒకటి స్టీప్ గ్రేడియంట్ ఆఫ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ యొక్క ఎలివేషన్ సడన్గా తగ్గడం వల్ల అంటున్నారు. absence of tides in the Bay of Bengal, high sediment loads of riversలో sediment load ఎక్కువ ఉండడం వల్ల, presence of coral reefs along the coast. Next question, with reference to coastal plains of India, consider the following statement. coastal plains సంబంధించి estuaries అనేవి వెస్టర్న్ కోస్ట్లో ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఈస్టర్న్ కోస్ట్ అంటున్నారు. డెల్టాస్ ఆర్ మోర్ ప్రామినెంట్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ అంటున్నారు. డెల్టాస్ ఈస్టర్న్ కోస్ట్లో ఎక్కువ ఉంటాయి అంటున్నారు. అండ్ వెస్ట్ కోస్ట్ ఈజ్ వైడర్ దెన్ ద ఈస్ట్ కోస్ట్ అంటున్నారు. ఈ మూడు స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. ఓకే, ఇది మనకి ఇండియన్ ఫిజియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక క్విక్ ఓవర్వ్యూ. మరి ఇట్లాంటి స్టాటిక్ కాన్సెప్ట్స్ క్విక్ ఓవర్వ్యూ గురించి మీ రివ్యూ ఏందో చెప్పండి. ఒకవేళ ఇలాంటి మీకు ఎగ్జామినేషన్ టైంలో రేపు ఒక క్విక్ రివిజన్ లాగా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక మీరు ఏ స్టాటిక్ పాయింట్ అంటే పోర్షన్ ఈ క్విక్ రివిజన్లో చేయమంటున్నారో కొన్ని సజెషన్ చేయండి. డెఫినెట్లీ వాటిపైన ఈ స్టాటిక్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.